ప్రభుదేవ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'బగీరా' ఇంకా 'మై డియర్ భూతం' ఇవి 2 హిందీలో రిలీజ్ అయ్యాయి. ఈ మూవీస్ కూడా మంచిగా అక్కడ హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ మూవీస్ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని 'వోల్ఫ్' మూవీతో మన ముందుకు వస్తున్నారు ప్రభుదేవ. అయితే ఈ 'వోల్ఫ్' మూవీని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో ఇలా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ 'వోల్ఫ్' మూవీ ట్రైలర్ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ కూడా చాలా కొత్తగా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే చాలా కాలం తర్వాత తెలుగులో ఈ 'వోల్ఫ్' మూవీతో మళ్ళీ మన ముందుకు వస్తున్నారు ప్రభుదేవ. చూడాలి ఈ మూవీతో ప్రభుదేవకి తెలుగులో ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది. ఇంకా ఈ 'వోల్ఫ్' మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ప్రభుదేవ, లక్ష్మీరాయ్, అనసూయ భరద్వాజ్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అనసూయ భరద్వాజ్ గారు కూడా ఈ మూవీలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. అయితే అనసూయ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'రజాకార్'. ఈ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ కూడా అయ్యింది. ఇప్పుడు కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'వోల్ఫ్' మూవీతో మన ముందుకు వస్తున్నారు అనసూయ. చూడాలి ఈ మూవీతో కూడా అనసూయ గారు ఒక మంచి హిట్ కొట్టి ఇంకా తెలుగులో మంచి మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ 'వోల్ఫ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అనసూయ గారు ప్రస్తుతం ఈ 'వోల్ఫ్' మూవీతో పాటు ప్రభుదేవ గారితో ఇంకా ఫ్లాష్ బ్యాక్ మూవీలో కూడా నటిస్తున్నారు. చూడాలి ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీ అలానే ఈ 'వోల్ఫ్' మూవీ ఈ 2 హిట్ అవుతావా లేవా అనేది. ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో అనుకోకుండా కొంతమంది చనిపోతూ ఉంటారు. అయితే వాళ్ళు అలా చనిపోవడానికి గల కారణం ఏమిటి? వాళ్ళని ఎవరైనా చంపేస్తారా? అసలు ఈ సినిమాలో అఘోరాలు ఇంకా చాలామంది మంత్రగత్తెలు ఉంటారు. అసలు ఈ సినిమాల్లో వాళ్ళు ఎందుకు ఉంటారు? ఇంకా ఆ ఊరిలో ఇలా చనిపోతున్న వారికి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అనేది మనం ఈ 'వోల్ఫ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ ట్రైలర్ మాత్రం చాలా కొత్తగా ఉంది. ఇంకా ఈ మూవీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'వోల్ఫ్' మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. దుల్కర్ సల్మాన్ ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'లక్కీ భాస్కర్'. అయితే ఈ మూవీకి ముందు దుల్కర్ సల్మాన్ 'కింగ్ ఆఫ్ కోతా' మూవీలో నటించారు. ఆ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'లక్కీ భాస్కర్' మూవీతో మన ముందుకు వస్తున్నారు దుల్కర్ సల్మాన్. చూడాలి ఈ మూవీతో ఇంకొక మంచి హిట్ కొడతారా లేదా అనేది. ఈ 'లక్కీ భాస్కర్' సినిమాలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది మీనాక్షి చౌదరి. ఈమె లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'గుంటూరు కారం'. 'గుంటూరు కారం' మూవీ రిలీజ్ అయ్యాక ఈమెకి చాలా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అనుకుంది. అయితే ఆ మూవీ అంత పెద్ద హిట్ కావడంతో తనకి అంత పెద్ద మూవీ ఆఫర్లు మాత్రం రావడం లేదు తెలుగులో. అయితే ఈ 'లక్కీ భాస్కర్' మూవీలో అవకాశం వచ్చింది మీనాక్షి చౌదరికి. చూడాలి ఈ 'లక్కీ భాస్కర్' మూవీతో ఒక మంచి హిట్ కొట్టి మళ్ళీ మీనాక్షి చౌదరికి ఇంకా మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ 'లక్కీ భాస్కర్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ 'లక్కీ భాస్కర్' సినిమా మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి హీరో ఒక బ్యాంకులో పనిచేస్తూ ఉంటాడు. అయితే తనకి డబ్బు మీద చాలా ఆశ ఉంటుంది.
కానీ తన దగ్గర డబ్బు ఉండదు. అయితే తను దొంగతనం చెయ్యాలి అని అనుకుంటాడు. అసలు తను పనిచేస్తున్న బ్యాంకులో తను దొంగతనం చేస్తాడా లేదా? చేస్తే ఎలా చేస్తాడు? అసలు అంత డబ్బు హీరో ఎందుకు దొంగతనం చేస్తాడు అనే విషయం మీద ఈ సినిమా ఉంటుంది. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ లక్కీ భాస్కర్ మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది. మంచు మనోజ్ ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలం అయ్యింది. తను లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కరెంటు తీగ. ఆ మూవీ రిలీజ్ అయ్యి 7 ఇయర్స్కి దగ్గర వస్తుంది. అయితే అప్పటి నుంచి ఒక్క మూవీలో కూడా నటించలేదు మంచు మనోజ్. అయితే చాలా కాలం తర్వాత ఇప్పుడు ఈ మిరాయ్ మూవీలో నటిస్తున్నారు మంచు మనోజ్. చూడాలి ఈ మూవీతో తను మంచి కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ తెలుగులో మూవీస్ చేస్తాడా లేదా అనేది. ఈ మిరాయ్ మూవీలో ఇంకొక హీరో తేజసజ్జ నటిస్తున్నారు. ఈయన ఈ మధ్య హనుమాన్ మూవీతో మన ముందుకు వచ్చారు. అయితే ఈ హనుమాన్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మిరాయ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు తేజసజ్జ. అయితే ఈ మూవీ కూడా ఒక సూపర్ హీరో మూవీ కావడం విశేషం. చూడాలి ఈ మూవీతో తేజసజ్జకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. కమల్ హాసన్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ భారతీయుడు 2. అయితే ఈ మూవీకి ముందు కమల్ హాసన్ గారు విక్రమ్ మూవీలో నటించారు. ఆ మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్కి దగ్గర వస్తుంది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక ఇప్పుడు మళ్ళీ ఈ భారతీయుడు 2 మూవీతో మన ముందుకు వస్తున్నారు కమల్ హాసన్ గారు. చూడాలి ఈ భారతీయుడు 2 మూవీ కూడా మంచి హిట్ అవుతుందా లేదా అనేది. భారతీయుడు 2 మూవీని డైరెక్ట్ చేస్తుంది శంకర్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది కమల్ హాసన్, సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ఇంకా చాలా మంది యాక్టర్లు ఉన్నారు. అయితే ఈ మూవీకి ముందు శంకర్ గారు ఇంకా కమల్ హాసన్ గారు వీళ్ళు ఇద్దరు భారతీయుడు సినిమా తీశారు. ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇద్దరు కలిసి ఈ భారతీయుడు 2 మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి ఈ మూవీతో వీళ్ళు ఇద్దరు ఇంకొక పెద్ద హిట్ కొడతారా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. ఈమె తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఈ భారతీయుడు 2 మూవీతో మన ముందుకు వస్తున్నారు రకుల్ ప్రీత్ సింగ్. చూడాలి ఈమెకి ఈ మూవీతో ఒక మంచి హిట్ వచ్చి మళ్ళీ తెలుగులో మూవీస్ చేస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ సినిమా మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్లు ప్రజల దగ్గర అన్యాయంగా లంచాలు తీసుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఇలా లంచాలు తీసుకున్న వారిని హీరో వచ్చి చంపేస్తూ ఉంటాడు. తను ఎలా వచ్చి ఎలా చంపేస్తాడో ఎవరికీ తెలియదు. తను ఎలా చంపేస్తాడు, ప్రజలని ఎలా కాపాడుతాడు అనే విషయం మీద ఈ సినిమా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.